యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు కలుగునుగాక. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద భూమి ఆది నుంచి ఇప్పటి వరకు పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఒక మనిషి జీవితకాలం మొదట్లో ఆదిలో దేవుడు అవ్వ ఆదాములను తయారు చేసిన తర్వాత ఆదాము బ్రతికిన కాలం 937 సంవత్సరములు. ఆయన కన్నా ఎక్కువగా బ్రతికిన వ్యక్తి మెతూషెల 969 సంవత్సరములు. అతనికన్నా తక్కువ, అంటే కొంచెం ఇయర్స్ తక్కువ ఏరోదు 962 సంవత్సరములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితకాలం ఒకప్పుడు వందల్లో ఉండేది. ఒక వ్యక్తి జీవితం లైఫ్ స్పాన్, లైఫ్ అనేది 100 సంవత్సరాలు ఉండేది. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ లైఫ్ 2024లో ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ 30 to 40 ఇయర్స్ మాత్రమే. ఒకప్పుడైతే ఆది మానవులు 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 967 సంవత్సరాలు, 962 సంవత్సరాలు, 937 సంవత్సరాలు ఇలాగా బ్రతికారు. కానీ ఇప్పుడైతే మనిషి జీవిత కాలం 30 నుంచి 40 మాత్రమే, 30 to 40 ఇయర్స్ మాత్రమే. ఎందుకంటే మనము దేవుని యొక్క మాటను అతిక్రమించటం వల్ల, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అవ్వ ఏదైతే తినొద్దన్న పండు తిందో అది మళ్ళీ ఆదాముకి ఇచ్చిందో, ఆదాము తిన్నాడు. సో వీళ్ళిద్దరు కూడా దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని అడగకుండా వీళ్ళు తినటం జరిగింది. సో వీళ్ళు తిన్నందుకు కాదు, కానీ దేవుని మాటను ధిక్కరించినందుకు ఆయన ఒక ఆజ్ఞ పెట్టాడు, ఆయన ఒక నిబంధన పెట్టాడు. ఈ మంచి చెడులు తెలుగునిచ్చి ఈ వృక్ష ఫలాలు మీరు తినొద్దు, తింటే మీరు చనిపోతారని ఒక కండిషన్ పెట్టినప్పుడు వాళ్ళు దేవుని యొక్క పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు తినటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ వాళ్ళు తినకపోతే ఈ భూప్రపంచం అంతా ఎవరికి కూడా చావు, మరణం, డెత్ అనేది ఉండేది కాదు. దేవుడే చెప్పాడు, తింటే మీరు చనిపోతారని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో, ఓల్డ్ డేస్లో, ఆది కాలంలో మనుషుల జీవితకాలం 100 సంవత్సరాలు. ఈరోజు ప్రజెంట్ డేస్ 2024 యేసుక్రీస్తు తర్వాత మనిషి జీవితకాలం 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు, అంటే 30 to 40 ఇయర్స్. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి అని మనం అనుకున్నట్లయితే, మన పాపమే మనల్ని వెంటాడుతూ వస్తుంది. దేవుడు ఏం చేయలేదు. ఆ రోజు కూడా అవ్వ ఆదాము పండు తింటుంటే ఆపలేదు. తెలుసు ఆయనకి, వాళ్ళు తింటున్నారని తెలుసు, తింటారని కూడా తెలుసు, ఆపలేదు. ఒక వ్యక్తికి, మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ జంతువులు, జీవరాశులు చాలా ఉన్నాయి, కానీ మనిషికే స్వేచ్ఛ ఉంటుంది, మనిషికే ఫ్రీడమ్ ఇచ్చాడు. మనిషికి విచక్షణ జ్ఞానం ఉంటుంది, కానీ మిగతా జీవరాశులకు విచక్షణ జ్ఞానం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విచక్షణ జ్ఞానం, ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, అది దేవుడు ఒక కండిషన్ పెట్టినప్పుడు దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వాలి. ఆ ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, తినొద్దన్న పండు తిన్నప్పుడు, ఆయన మాట విననప్పుడు ఆ ఆజ్ఞ అతిక్రమం పాపంగా మారింది, మరణంగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకు విధేయులుగా, దేవుని యొక్క నిబంధనకు అనుగుణంగా మనం బ్రతికినట్లయితే మన జీవితాల్లో ఒక నూతన తేజాన్ని, నూతన శక్తిని పొందగలం. నూతన శక్తి పొందటం ద్వారా ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఆనాడైతే 900 సంవత్సరాలు జీవించారు, కానీ ఈనాడు ప్రపంచంలో మానవుడు 30 to 40 ఇయర్స్ మాత్రమే లైఫ్. ఎందుకు వస్తుందంటే 30 to 40 ఇయర్స్కి గ్యారంటీ లేదు. హార్ట్ అటాక్స్, బీపీ, షుగర్, సడన్గా ఏదో అయిపోయింది, చనిపోయాడు, అంతే. ఎక్కడ చూసిన దుర్మరణాలు, ఎక్కడ చూసిన మరణాలు, ఎక్కడ చూసిన యాక్సిడెంట్స్,
ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా కరువు భూకంపాలు, ఎక్కడ చూసినా యుద్ధాలు, చంపుకోవటం, చావటం, ఇవే జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన పట్టించుకోలేదంతే. ఆయన చేతిలోంచి, ఆయన బలమైన బలిష్టమైన బాహుబలి అయిన ఆయన చేతిలోంచి మనల్ని అట్లా వదిలేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి జీవిత కాలం 30-40 మాత్రమే. ఇది మన చేతులారా చేసుకున్న తప్పు, మన చేతులారా చేసుకున్న మన కర్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎక్కువ కాలం బ్రతకాల్సిన మానవుడు, ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని ఏలాల్సిన మానవుడు భయపడిపోతున్నాడు, చావుకు భయపడుతున్నాడు. ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో, బయటికి వెళ్తే వస్తానో రాదో, సో నేను ఎప్పుడు చనిపోతానో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవునికి దూరంగా ఉంటే భయం వచ్చేస్తుంది. దేవుని నిబంధనలో నువ్వు కట్టబడకపోతే నువ్వు అనుక్షణం టెన్షన్తో భయపడాల్సిందే, వణికిపోవాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపం మనల్ని ఏలుతుంది, మన కర్మ ఫలం మనల్ని ఏలుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది గుర్తుపెట్టుకోండి. ఆనాడైతే 100 సంవత్సరాలు మన ఆది మానవులు బ్రతికారు. ఈనాడైతే నువ్వు నేను ఒక 30-40 ఇయర్స్ మాత్రమే బ్రతుకుతున్నాం. అది ఎందుకో తెలుసా? మన పాపం, మన కర్మ, మన చేతులతో చేసుకున్న పాపం, మన ఆలోచించిన తలంపులు, మన హృదయం ఆలోచించిన చెడు, మన చేతులతో కలిసి చేసిన ఆ పాపాలే శాపాలుగా మారి ప్రపంచం మీదకి వచ్చి, మీ పాపాలే అంటాడు ఒక సందర్భంలో, మీ పాపాలు నా దగ్గరకు మీ ప్రార్థన రాకుండా మీ పాపాలే శాపాలుగా మారి అడ్డుకట్టుగా వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా మనము దేవునిలో సాగిపోవాలి. ఇలాగా దేవునిలో సాగిపోయినట్లయితే మనము మన జీవితాలలో